ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీల కూడికని ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, తండ్రి నాయన యేసయ్య, ఈ సాయంత్రకాల దినమన తండ్రి మీ బంగారు పాదం చెంత స్తుతించుటకు ప్రార్థించుటకు తండ్రి మీరు ఇస్తున్న ఇట్టి కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి దేవా. మరి ఈ సాయంత్రకాల దినమన తండ్రి పాటల ద్వారా స్తుతించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు దేవా, మరి మీరు ఇస్తున్న ఇటు కృపను బట్టి వందనాలు దేవా. తండ్రి నాయన బయట ఉన్న శబ్దాలను, ఎలక్ట్రిసిటీని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన. ముఖ్యంగా నిలబడిన తండ్రి మీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలహీనరాన్ని బలపరచండి. నాలో ఉన్న సొంత తలంపుల ఆలోచన తీసివేసి మీ పరలోక జ్ఞానంతో నన్ను నింపమని వేడుకుంటున్నాను దేవా. వచ్చిన వారిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎవరైతే తండ్రి రావాలని ఆశపడుతున్నారో వారు వచ్చేలాగా సహాయం దయచేయండి. ఎవరైతే ఇంకా నిర్లక్ష్యంగా తండ్రి వారి సమయాన్ని వ్యర్థంగా దేవా మరి చేస్తున్నారో తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మరి ఈ యొక్క స్త్రీల కూడిక తండ్రి కేవలం మీకు మహిమకరంగా మొదటి నుంచి చివరి వరకు జరుగులాగున సహాయం దయచేయమని, మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని తండ్రి, మీ బోరగా నేను వాడబట్టకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంన అతి వినయంగా సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి ఎవరైనా. యెహోషువ గ్రంథం పాత నిబంధనలో 189వ పేజ్ నెంబర్ 189. 16వ వచనం. కాలేబు పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరును కనజు కుమారునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక తన కుమార్తె అయిన, ఒక నిమిషం ఆగండి. ఈ దినాన మనం ఇక్కడ ఒక స్త్రీ పేరుని మనం వింటూ వచ్చాం. చెప్పగలరా? అక్స. ఆమె పేరు అక్స. అక్స అంటే ఆభరణము, కడియము. ఆమె అక్స అనగా ఆభరణము, కడియం. అక్స అనే ఈమె కాలేబు గారి ఏకైక కుమార్తె. కాలేబు గారి గురించి మనం చాలాసార్లు విన్నాం, సండే స్కూల్ నుంచి కూడా వింటూ వచ్చాం కదా. ఆయన గురించి యెహోవాయే ఒక దినాన సాక్ష్యం ఇచ్చారు. సంఖ్యాకాండం 14:24 వచనంలో యెహోవా ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ వచ్చారు కదా. కాలేబు గారి ఏకైక కుమార్తె అయిన అక్స గురించి ఈ దినాన తెలుసుకుందాం. ఆమె ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ వద్దాం. కాలేబు గారు మనకు తెలుసు కదా, ఆయన వీరుడు, సూర్యుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాసపరుడు. మరి ఆయన యొక్క కుమార్తె ఈ అక్స. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తూ వచ్చారు, కాలేబు గారు ఏం చేయమన్నారు? ఆ ప్రాంతంలో దాన్ని ఎవరైతే కొల్లగొడతారో అక్కడ వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాటిచ్చారు. అక్స అనగా ఆభరణం అని చెప్తూ వచ్చాను. ఆభరణం ఇంకా కడియం. ఆభరణం అంటే ఎట్లా చూడాలి? శరీరానుసారమైన ఆభరణంగా మనం చూడకూడదు, ఆత్మానుసారమైన ఆభరణంగా అది చూడాలి. స్త్రీలుగా మనకు కూడా చాలామందికి ఆభరణాలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది కదా. అట్లా ఈ అక్స అనే పేరుకి ఆభరణం లేదా కడియం అనే అర్థం వస్తుంది. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం తీయండి, 9వ వచనం చదవండి. కీర్తనలు 96:9. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభుజనులారా ఆయన సన్నిధి వణుకుడి. నెక్స్ట్ సామెతలు 3:3 చదవండి ఎవరైనా. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం.
దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఏం ధరించుకోవాలి ఇక్కడ? ఆభరణంగా మనం ఏం ధరించుకోవాలి? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోని, వాటిని కంఠభూషణంగా అంటే మెడకు ఒక హారంగా మనం ధరించుకోవాలి. దేన్ని? దయని మనం సత్యమును వాటిని ఒక ఆభరణంగా ధరించుకోవాలి. అందరూ రకరకాల వాటిని ఆభరణాలుగా ధరించుకుంటారు కదా ఈ లోకంలో. మనం కూడా ధరించుకోవాలి. ఏంటి? దయ కలిగిన స్త్రీలుగా మనము వాటిని మనం కంఠభూషణంగా ధరించుకోవాలంట. అది ఆత్మానుసారమైన స్త్రీలు ఎట్లుంటారు? దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకునే వారిగా ఉంటారంట. అంతేకాదు, మొదటి పేతురు తీయండి, మొదటి పేతురు 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి ఎవరైనా. సాధువైనట్టియు మృదువైనట్టి అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ మాటను మనం చాలా స్త్రీల కూడికలో చాలాసార్లు చదువుకుంటూ వచ్చాం. ఏం ధరించుకోవాలి? సాధువైనట్టియు మృదువైనట్టియు కదా. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణములు అక్షయాలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారం. అంటే మనం ఎంత సౌందర్యంగా అందంగా ఉన్నా మన హృదయం ఎట్లుండాలి? సాధువైనట్టు మృదువైన మనిషిగా మనం ఉండాలి. మన మాట ప్రవర్తన ఇతరుని ప్రేమించే విషయంలో ఎట్లుండాలంట? మనము సాధువైనట్టు మృదువైనట్టు హృదయం కలిగిన స్త్రీలుగా ఉండాలి. అంతేకాదు 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. ఇక్కడ చూసామంటే లోబడే స్వభావం కలిగిన స్త్రీలుగా ఉండాలి. మనం ఇవి ఆభరణాలుగా మనం వీటిని ధరించుకోవాలి కదా. ఈ లోకంలో ఉన్న స్త్రీల ఆభరణాలుగా రకరకాల వాటిని ధరించుకుంటూ ఉంటారు. మనం దేవుని బిడ్డలుగా ఏం ధరించుకోవాలా? పై వచనాల్లో చదివినట్టు దయ, సత్యము, ఇట్లాంటి విషయాలను మనం మృదువైన స్వభావం, సాధువైన స్వభావం, ఇలాంటి వాటిని మనం ధరించుకోవాలి. అట్లాగే పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్టు, అంటే తమ భర్తలకు లోబడే వారిగా ఉంటేనే తమ్మును తాను అలంకరించుకునే వారిగా ఉంటారంట. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంది. సామెతలు 1వ అధ్యాయం, లోబడే స్వభావం కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారమునై ఉన్నవి. ఇక్కడ ఎట్లుంటే కంఠం అంటే మనం మెడకు ఒక హారంగా ఉండాలంటే ఏం ధరించుకోవాలంట? ఇక్కడ చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని వినేవారు ఉన్న నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదంట. తల్లి చెప్పే మన బోధన ఏం చేయాలంట? త్రోసివేసేవారుగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం తీయండి, 10వ వచనం చదవండి. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలంట. ఇక్కడ ఏం అలంకరించుకోవాలో చూడండి. ఈ చక్కని మాట మనం ఎన్నో స్త్రీల కూడికల్లో వింటూ వచ్చాము, ఎన్నోసార్లు విన్నాం. ఏం చేయాలంటే దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాను అలంకరించుకోవాలి. ఈ లోకపరమైన అలంకరణ కాదు. సత్క్రియలు అంటే ఏంటండి? సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు చేసేవారుగా, సత్క్రియలు చేసేవారిగా తమ్మును తాము అలంకరించుకోవాలి. ఆ పనుల ద్వారా, ఆ క్రియల ద్వారా మనం అలంకరించుకునే స్త్రీలుగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ అక్స అనే స్త్రీ ఒక ఆభరణం అంటూ చెప్పొచ్చాం. ఆమె పేరుకి అర్థం ఆభరణం అంటే మనం కూడా ఆభరణాలు ధరించుకోవాలి. ఏం ఆభరణం? పై వాక్యాల్లో మనం తెలుసుకున్నట్లుగా శరీరానుసారమైన ఆభరణం కాదు, ఆత్మానుసారమైన ఆభరణాన్ని ధరించుకునే వారికి ఉండాలి.
ఉండాలి, దయని సత్యముని కంఠభూషణంగా ధరించుకోవాలి, ఇంకా లోబడే గుణం కలిగి ఉండాలి. ఇంకా సత్క్రియల చేత మంచి పనుల ద్వారా మనం అదేంటి అలంకరించుకునే స్త్రీలుగా ఉండాలి. మళ్ళీ ఒకసారి మనం వెనకకు వచ్చామంటే యెహోషువ గ్రంథం తీయండి. మరలా యెహోషువ 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాలేబు గారు అక్కడ ఏం చెప్పారు? ఎవరైతే కొల్లపెట్టిన వానికి నా కుమార్తెను అక్సానిచ్చి పెండ్లి చేస్తానని చెప్పారు కదా. ఆ తర్వాత 17వ అధ్యాయంలో కాలేబు సహోదరుడు కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెను అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఏం చేశారు? అక్సానిచ్చి ఏం చేశారంట? ఆయనకి ఒత్నీయేలు అనే ఆ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారంట. వివాహం చేసినప్పుడు అక్కడ ఆమె ఒప్పుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంటారు కదా. కానీ ఆమె ఏం అనలేదు. తన తండ్రి చెప్పిన మాటను ఏం చేసింది? విధేయత కలిగి వివాహం చేసుకుందంట. తండ్రి మాటను విన్న స్త్రీగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. విధేయత కలిగిన స్త్రీగా. అక్కడ మొదటగా మనం ఆభరణంగా మనం స్త్రీలుగా ఏం ధరించుకోవాలో తెలుసుకుంటూ వచ్చాం. రెండవదిగా విధేయత కలిగిన స్త్రీ. అక్సా ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఆమె విధేయత కలిగిన స్త్రీ. ఎందుకంటే వివాహం చేస్తానని ఆ వ్యక్తితో తన తండ్రి వివాహం చేస్తానన్నప్పుడు ఆమె చేసుకోను అట్లా ఏదైనా అనున్నా, ఏదైనా మాట్లాడుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా వచనం రాసి ఉంటారు. కానీ తన తండ్రి ఏమన్నారు? ఎవరైతే అది కొల్లగొడతారో వారికి ఇచ్చి వివాహం చేస్తానన్నారు. వివాహం చేశారంటే విధేయత కలిగిన స్త్రీ. ఈ కాలంలో చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఏముండదు? విధేయత ఉండదు. మనం ఎవరు చెప్పినా కూడా మాట వినం కదా. మనకి ఏం తోచుతో మనం ఏం చెయ్యాలనుకుంటామో అదే చేస్తాం. కానీ ఆ దినాన అక్సా అట్లా చేయలేదు. తన తండ్రి వివాహం చేస్తాను అని చెప్పగానే వివాహం చేసుకుందంట. ఎఫెసీలు ఒకసారి ఆ గ్రంథంలో చూసామంట, పత్రికలో ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లరాల ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమంట? విధేయులై. పిల్లలంటే అక్కడ మనం కూడా వస్తాం. ప్రతి ఒక్కరూ మనం ఏం కలిగి ఉండాలంట? తల్లిదండ్రులకైనా పెద్దలకైనా అట్లా ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘంలైనా సేవకులకి పెద్దలకి ప్రతి ఒక్కరికి విధేయత కలిగి ఉండాలి. దేవుని ఎడల విధేయతలు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కొలస్సీయులకు పత్రికలో కూడా ఓ చక్కని మాట రాసింది చూడండి. మూడవ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. అక్కడ పిల్లలకి ఏమని చెప్తూ వచ్చారు? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అన్నారు. ఇక్కడ భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఎంతమంది విధేయులై ఉంటున్నారండి ఈ కాలంలో? చాలామంది విధేయత కలిగి ఉండరు. మనకి తెలిసిందే కదా, విధేయత మాట వినేది అలాంటి స్వభావం కలిగి ఉండరు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి? విధేయత కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆ దినాన అక్సా కూడా తన తండ్రి వివాహం చేస్తాను ఇట్లా పరిస్థితిలో అన్నప్పుడు ఆమె అవిధేయత చూపలేదు, తన తండ్రికి విధేయత చూపింది. మనం కూడా విధేయత కలిగి ఉండాలి. ప్రభు ఎడల విధేయత ఉండాలి. భర్త ఎడల, పెద్దలకు, సేవకునికి, ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలా? విధేయత కలిగి మనం జీవించాలి. ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయం ఒకసారి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం,
మనం ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ మనం రెండో విషయాన్ని పదే పదే ప్రభు మన మధ్యలోకి తీసుకొస్తుంది ఏంటంటే విధేయత కలిగి జీవించాలంట. అక్కడ చిన్నపిల్లలకి చెప్పారు, భార్యలు భర్తకి విధేయత కలిగి ఉండాలని చెప్పారు. ఇక్కడ యవనస్తులకి ప్రతి ఒక్కరూ విధేయులై ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలంట. మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి విధేయత కలిగి ఉండాలి. ప్రస్తుతం యవనస్తులు విధేయత కలిగి ఉంటున్నారా? ఏ మాట వినరు కదా, ఎవరు విధేయత కలిగి ఉండరు. కాబట్టి ఆ విధేయత కలిగి జీవించాలంట. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చూసామంటే యెహోషువ గ్రంథంలోనే ఉంది. నెక్స్ట్ ఇవే మాటలు ఇంకొక గ్రంథంలో కూడా ఉంది. చెప్పగలరు ఎవరైనా? న్యాయాధిపతుల్లో కూడా ఇవే మాటలు రాయబడ్డాయి. ఒకసారి తీయండి. న్యాయాధిపతులు చెప్తారు ఎక్కడుందో. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ అధ్యాయంలోనే అక్కడే రాసి ఉంటాయి. 11 నుంచి రాసి ఉంటుంది. ఇవే మాటలు రాయబడి ఉంటాయి. ఒకసారి 14వ వచనం చదవండి. న్యాయాధిపతులు 14వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. చాలండి. ఇక్కడ ఏం చేసిందంట? తన భర్తని ప్రేరేపించిందంట. ఏం చేసింది? ప్రేరేపించింది. ఇప్పుడు మనం ఏ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం? అక్సా గురించి. అక్సా ఏం చేసిందంటే తన తండ్రి చెప్పిన మాటకు లోబడింది, వివాహం చేసుకుంది, విధేయత చూపింది. తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళాక తన భర్తని ప్రేరేపించిందంట. ఏమని? అక్కడ తన భర్తని పొలం అడుగుటకు తన భర్తని ప్రేరేపించిందంట. మనం కూడా ప్రేరేపించే స్త్రీలుగా ఉండాలి. దేని కొరకు? పొలం కొరకు, దాని కొరకు కాదు. మన భర్తని ప్రార్థనల కొరకు ప్రేరేపించేవారిగా, మందిరానికి రావడానికి ప్రేరేపించేవారిగా, సువార్తకు ఇలాంటి పనులకు మనం ప్రేరేపించే స్త్రీలుగా మనం మన గృహాల్లో ఉండాలి. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఉంటుంది, చూడండి. ఇక్కడ అనేకులు ఏమయ్యారంట? మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరంట. ప్రేరేపించే వారిగా మనం ఉండాలి ఎప్పుడు. ఎక్కడ? మన కుటుంబంలో కాదు, సంఘంలో కాదు. మనతో ఎంతోమంది స్త్రీలతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వారిని ప్రేరేపించాలా? పురుగొల్పాల. మందిరానికి రండి అని కానీ, స్త్రీల కూడికి రండి అని, లేదా మనం ప్రార్థన చేసుకున్నాం కాసేపు రండి మందిరంలో గడుపుదామని మనం దేని కొరకు ప్రేరేపిస్తాం? లోకానుసారమైన వాటి కొరకు, వ్యర్థమైన మాటల కొరకు ప్రేరేపిస్తాం. కానీ ఇట్లాంటి వాటి కొరకు చాలాసార్లు ప్రేరేపించం. మనకు ఆసక్తి ఉండదు. కానీ దేని కొరకు ప్రేరేపించేవారిగా ఉండాలి మనం? దేవుని కొరకు వాడబట్టుటకు, దేవుని వాక్యాన్ని చదువుటకు, ప్రార్థనలో గడుపుటకు, సహవాసంలో గడుపుటకు మనం ఏం చేయాలి? ప్రేరేపించేవారిగా మనం ఉండాలి. మరి ఇంకొక స్త్రీ గురించి మనం గతంలో తెలుసుకుంటూ వచ్చాం. ఆమె కూడా ప్రేరేపించింది. దేని కొరకు చెప్పగలరు ఎవరైనా? మొదటి రాజులు 21వ అధ్యాయం
25వ వచనం చదవండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇక్కడ చూడండి, ఎవరు ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం గతంలో కూడా తెలుసుకుంటూ వచ్చాం. ఎవరు ఈమె? యెజెబెలు. ఈమె కూడా ప్రేరేపించిందంట. దేని కొరకు ప్రేరేపించింది? ఇక్కడ చదివాము, యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఆమె కూడా ప్రేరేపించిందంట. ఎవరిని? తన భార్య అయిన యెజెబెలు తన భర్తని ప్రేరేపించిందంట ఇట్లా. కాబట్టి మన ప్రేరేపణ ఎట్లుందో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ప్రభు ఎదుట ప్రార్థించాలి. ప్రభువా, నేను కూడా స్త్రీలను నీ కొరకు వాడబడుటకు ప్రేరేపించాలి. ప్రార్థనలో వారిని ముందుకు నడుపుటకు ప్రేరేపించాలి. సహవాసంలో వారిని గడుపుటకు ప్రేరేపించాలి. వాళ్ళని మందిరాన్ని నడిపించుటకు ప్రేరేపించాలి. మనం స్త్రీలతో ఎంతమందితోనూ మాట్లాడుతుంటాం కదా, వాళ్ళని రండి ప్రార్థనకి వెళ్దాం, రండి స్త్రీల కూడికి వెళ్తామని మనతో పాటు ఒక స్త్రీలను ఎవరినైనా తీసుకొని రావాలి. వాటి కొరకు మనం ఏం చేయాలా? ప్రేరేపించే వారిగా ఉండాలి. అయితే యెజెబెలు కూడా ప్రేరేపించింది యెహోవా దృష్టికి. వారు ఎట్లున్నారన్నది వాళ్ళ గురించి చదివితే మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. భయంకరమైన స్థితిలో వాళ్ళు ఎట్లున్నారు. మన ప్రేరేపణ ఎట్లుంది? మనం కూడా ప్రేరేపించేవారుగా ఉండాలి. అపోస్తల కార్యంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు, చదవండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ స్టెఫను ప్రేరేపించారంట ఆత్మను. కాబట్టి ఇక్కడ చూస్తే మనము స్టెఫను చూడొచ్చు. ఆయన కూడా ప్రేరేపిస్తూ వచ్చారంట. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంది. అపోస్తల కార్యం 6:10. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి కొద్ది త్వరగా చూసుకుందాం. సామెతలు అది కాబట్టి ఇక్కడ మన సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మనల్ని ఇతర విషయాలకు చాలామంది ప్రేరేపిస్తారు కదా. మందిర సమయంలో మందిరానికి వెళ్ళాలనుకోండి, ఎవరైనా వస్తారు, స్త్రీలు కానీ చుట్టాలు కానీ ఎవరైనా తెలిసిన వారు. ఇప్పుడు వద్దొద్దు, మందిరానికి వద్దు, మనం ఎక్కడికైనా వెళ్దాం, లేదా మార్కెట్కి వెళ్దాం, ఎక్కడైనా లోకానుసారమైన దేనికైనా వెళ్దామని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు, ముందుకు తోస్తారు, పద వెళ్దాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? లేదు, మనం మందిరానికి వెళ్దాం, లేదా ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థనలో గడుపుదాం, సహవాసంలో గడుపుదామని మనం ప్రేరేపించి వాళ్ళని తీసుకొచ్చే స్త్రీలుగా మనం ఉండాలి. మొదటిగా ఆమె ఒక ఆభరణం కదా. అక్స అంటే మనం కూడా ఆభరణంగా చాలా విషయాలను ధరించుకోవాలని చెప్తూ వచ్చాం. తర్వాత ఆమె విధేయత కలిగిన స్త్రీగా చూస్తూ వచ్చాం. మూడవదిగా ప్రేరేపించింది, ఆమె తన భర్తను ప్రేరేపించింది. మనం కూడా ఒక సంఘంలో ఒక స్త్రీగా, లేదా కుటుంబంలో ఒక స్త్రీగా మనం ఏం చేయాలి? సమాజంలో ఒక స్త్రీగా దేవుని కొరకు ప్రేరేపించేవారిగా ఉండాలి. ప్రార్థనకి, సహవాసానికి, పరిచర్యకి, దేవుని కొరకు వాడబట్టకు మనం ప్రేరేపించేవారిగా ఉండాలంట. అక్కడే న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చదువుతూ వచ్చాం కదండి. ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. ఆమె ఏం చేసిందంటే తన తండ్రిని చూడగానే ఏం చేసిందండి? ఆమె ఏం దిగింది? గాడిదను దిగగా. అంటే అక్కడ మనం ఆమె ద్వారా ఏం ఆమె ఏంటంటే దీనురాలు, దీనత్వం కలిగిన స్త్రీ. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, టక్కన నించుంటారా?
అట్లే కూర్చొని ఎదురుగా కుర్చీలు అట్లే కూర్చొని ఉంటారు కదా, ఒక చైర్ కూడా ఇవ్వరు వాళ్ళు కదా. కానీ ఆ దినాన ఆమె తండ్రే కదా, మా అమ్మే కదా, మా నాన్నే కదా అని ఆమె, మా నాన్నే కదా వచ్చారని ఆమె అట్లా చేయలేదంటే ఏమి ఆ గాడిద మీద ఉండి కూడా ఆమె మాట్లాడచ్చు కదా. కానీ ఆమె ఏం చేసిందంటే తన తండ్రిని చూడగానే ఏం చేసింది, ఆమె గాడిదను దిగగా ఏం చేసింది, గాడిదను వెంటే దిగిందంట. అంటే దీనురాలు, దీనత్వం కలిగిన, తగ్గించుకునే స్వభావం కలిగిన స్త్రీగా ఉందంట. ఈ దీనత్వం అనేది మనం అసలు ఇప్పుడు ఎక్కడ మనం చూడలేం. చిన్న బిడ్డలు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ తగ్గించుకోవడం అనేది మనం ఇప్పుడు ఎక్కడా ఉండదు. కాబట్టి తగ్గించుకునే స్వభావాన్ని మనము కలిగి ఉండాలంట ఆమె. ఎందుకంటే తన తండ్రిని చూడగానే ఏం చేస్తూ వచ్చింది, వెంటనే ఆ గాడిదను దిగిందంట. ఇక్కడ 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చదవండి తర్వాత కూడా 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈ దీన మనస్కులై అనే పదాలనే కొన్ని సంవత్సరాలకు మనం పాటల ద్వారా పాడతాము, వాక్యాల ద్వారా కూడా మనం చదువుతూ వస్తాం కదా. చాలాసార్లు చదువుతాం. దయ, కృప, దీనత్వం, తగ్గించుకోవడం, ఈ పదాలన్నీ ఏంటంటే మనకు వాడుక పదాల్లాగా అయిపోయాయి కదా. మనం ప్రార్థన చేసినా కూడా ఈ పదాలను చేస్తాం, కానీ మన జీవితంలో ఏముండదు. ఈ దీనత్వం అనేది, తగ్గించుకోవడం అనేది మనకి చెప్తాం, మందిరంలో ఉన్నప్పుడు చెప్తాం, దేవుని ఎదుట వేడుకుంటాం, ప్రభువా దీనత్వాన్ని ఇవ్వండి, తగ్గించుకునే స్వభావాన్ని ఇవ్వండి అని. కానీ మరలా ఏమైపోతుంది, మరలా మన పాత స్వభావమే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈరోజు మన అక్సా ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఆమె తగ్గించుకునే స్వభావం కలిగి ఉంది. మనం కూడా ఏం చేయాలంటే దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలంట. వస్త్రాలు, రకరకాల వస్త్రాలు ధరించుకుంటాం కదా. మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే ఆయన ఏం చేస్తాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట కదా. దీనులకు ఆ గర్వం అనేది ఆయనే అనుస్తాడు. మనం దీనత్వం, మనం తగ్గించుకున్నాం అనుకోండి, ప్రభువు ఏం చూపుతారు, కృప అంటే అది పొందుకొనుటకు కూడా మనకి అర్హత లేదు, కానీ ప్రభు మనకి ఎంతో కృప చూపుతారు కదా. ప్రతి దినం మనం నిద్ర లేచిందే నుంచి మనం నిద్రించే వరకు ప్రతి విషయంలో ఆయన అద్భుతమైన, ఆశ్చర్యమైన కృప ద్వారా ఆయన రెక్కల చాటును మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి ఆయన కృప మనం పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలి, ఈ దీన మనస్సు, ఈ తగ్గించుకునే స్వభావం అనేది మనం కలిగి ఉండాలంట కదా. ఆ దినాన మనకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే పాత నిబంధనలో అబ్రహాం గారి గురించి చెప్పుకోవచ్చు కదా. అన్నిట్లో ఆయన గొప్పవాయుడై ఉన్నాడంటే ఆయన ఎంతో తగ్గించుకునే వారుగా ఉన్నారంట. ఆ దినాన మీరు మీ గృహాలకు వెళ్ళాక ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఆ దినాన ఆయన ఏం చేశారు, ఎంతగా తగ్గించుకున్నారని చూస్తూ వచ్చాం. ఇంకా మనం ఈ ఉదాహరణకి ఇంకోటి చెప్పాలంటే, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు, ఆయన బైబిల్ని 100 సార్లు చదువుతూ వచ్చారంట. ఎన్నిసార్లు అండి, 100 సార్లు చదువుతూ వచ్చారంట. కానీ ఎవరో అడిగారంట, మీరు ఇన్నిసార్లు బైబిల్ని ధ్యానించారు కదా, ఇన్నిసార్లు బైబిల్ చదివారు కదా, మీకు ఏంటి తెలిసింది, ఏంటి చెప్తారంటే, నేను 100 సార్లు చదివినా కూడా అది పెద్ద సముద్రం, అందులో నాకు ఒక చుక్క మాత్రమే, ఒక నీటి చుక్క ఎంత ఉందో నాకు అంత జ్ఞానమే ఉంది, నాకు బైబిల్ గురించి ఏమీ తెలియదు, నాకు ఇంకా నేను చాలా తెలుసుకోవాలి అన్నారంట. అక్కడ ఏంటది,
తగ్గించుకునే స్వభావం కలిగిన వారు కదా. మరి ఆ దైవజనులు అదే మనం ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం చదివామనుకోండి, మనం ఏం చెప్తాం? మనం 3 సార్లు పూర్తి చేసాం, 4 సార్లు పూర్తి చేసాం, మాకు చాలా తెలుసు అంటాం కదా. కానీ ఆ దినాన ఆ దైవజనులు జార్జ్ గారు 100 సార్లు అన్నిసార్లు పూర్తి చేసినా కూడా ఏం తెలుసు అంటే ఏమన్నారు? అంత సముద్రంలో ఆయనకు ఒక నీటి చుక్క అంత మాత్రమే తెలుసు, నాకేమీ జ్ఞానం లేదు, నాకేమీ తెలియదు అన్నారు. ఎందుకన్నారు? ఆయన తగ్గించుకున్నారు, తగ్గించుకునే స్వభావం కలిగిన వారు. చక్కని మాట కీర్తనలో కూడా ఉంది, ఒకసారి చదవండి. కీర్తనలు 34వ అధ్యాయం, కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఎంత చక్కని మాట అండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. దీనత్వం, మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఆయనకు మొరపెట్టామనుకోండి, ఎవరు ఆలకిస్తారండి? ప్రభువు ఆలకించేవారుగా ఉంటాం. మనం గర్వంతోనే దాంతో ప్రార్థన చేసి ఆలకించమంటే ప్రభువు ఆలకిస్తారా? ఆలకించరు. తగ్గించుకునే స్వభావంతో ఎట్లాంటి సమస్యలైనా ఏదైనా కూడా ఆ సమస్యని ఎవరి పాదాలు చెంత పెట్టాలా? ప్రభు పాదాలు చెంత పెట్టి మనం తగ్గించుకుంటే, ఈ మాట ఎంతో చక్కని మాట. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని ఏం చేస్తారంట? ప్రభువు రక్షిస్తారంట. అట్లాంటి దీనత్వం కలిగి ఉంటే ప్రభు రక్షించేవారుగా ఉంటుంది. మరి చక్కని మాట 149వ అధ్యాయంలో కూడా ఉంది, చదవండి. కీర్తనలు 149 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనుల రక్షణతో అలంకరించును. దీనులను ఏం చేస్తారంట? ఆయన రక్షణతో అలంకరించును. అంటే ఇట్లాంటి చక్కని మాటలు, ఈ దీనత్వం మీద ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చక్కని మాటలు ఉన్నాయి. అది చదవడమే కాదు, ఆ దీనత్వాన్ని మన జీవితంలో మనం ప్రతిదినం ప్రతి నిమిషం ఎన్నో విషయాల్లో ఆ దయను దీనత్వాన్ని కలిగి మనం జీవించాలి. సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ సామెతలు 31వ అధ్యాయం స్త్రీలకు ఎంతో ప్రీతికరమైన అధ్యాయం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. నీ నోరు తెరిచి ఎట్లా తీర్పు తీర్చాలంట? న్యాయంగా తీర్పు తీర్చి, తర్వాత దీనులకు, ఇక్కడ 3 ఉన్నారు, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు. కాబట్టి మనం ఏంటి, మేము ఎట్లున్నాం, ఏంటి ఈ శ్రమలు ఏంటి అని చాలాసార్లు దుఃఖపడతాం కదా. ప్రతి ఒక్కరు ఎన్నో సందర్భాల్లో మనం దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాం. ఏంటి, నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ అట్లా ప్రభువుని అడగాలి. ప్రభువా, ఈ దీనురాల్ని, శ్రమ పడుతున్న నన్ను తండ్రి, ఈ దరిద్రురాల్ని న్యాయం తీర్చమంటే ఎవరు తీరుస్తారు మన పక్షమున న్యాయం? ప్రభువే మన పక్షమున న్యాయం తీర్చేవారుగా ఉన్నారు. అక్కడ న్యాయాధిపతుల్లో ఒకసారి మళ్ళా చూసామంటే, న్యాయాధిపతులు 1వ అధ్యాయం మళ్ళీ తీయండి ఒకసారి. మరి కేవలం స్త్రీల కూడికలో అట్లా విని వెళ్ళడమే కాదు, ప్రతిదినం ఈ వాక్యాలు మనం కిందకి వెళ్ళేటప్పుడు, మందిరం నుంచి ఈ వాక్యాలు జ్ఞానించి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విషయాన్ని మనం, ప్రభువా ఈ దినాన ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి అని ప్రభువుతో అడిగి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళేవారిగా మనము ఉండాలి. ఇక న్యాయాధిపతులు 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1:15 అందుకామె దీవెన దయచేయము. తర్వాత మనం ఆమె గాడిద దిగిందంట. కాలేబు గారు ఏమన్నారు? నీకేమి కావాలనో అడిగాను. ఆయన తండ్రి ఏమన్నారంట? నీకేం కావాలంటే ఏమన్నది? అందుకు ఆమె దీవెన దయచేయమని అడిగిందంట ఆమె.
దీవెన దయచేయమంటే మనం ఏమనుకోవాలి, ఇక్కడ ప్రార్థనా పరురాలుగా ప్రార్థన కలిగిన ఒక స్త్రీ ఈమె. ఏంటి? దీవెన దయచేయమి. మామూలు దిగ్గానే అమ్మ నీకు ఏం కావాలి అన్నారు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళగానే మామూలుగా ఈ లోకానుసారంగా ఏంటి వెంటనే అడుగుతాం కదా. మన పిల్లలు కూడా మనల్ని ఏం కావాలి అని మనం పిల్లల్ని అడిగామనుకోండి, నీ దీవెన దయచేయమని అడుగుతారా? ఫస్ట్ అది అడగరు. ఈ వస్తువు కావాలి, అది కావాలి, లేదా ఆ బట్టలు కావాలి, అవి కావాలి అంటారు కదా. ఈమెయితే వాళ్ళ తండ్రి ఏమన్నారంటే నీకేం కావాలో అడుగు అనగానే ఏమందంట ఆమె, నాకు దీవెన దయచేయమంది. అంటే ఒక ప్రార్థన కలిగిన స్త్రీలుగా మనం కూడా జీవించాలంట కదా. మనం కూడా ప్రభువుని అడుగుతాం కదా, ప్రభువుని అడగాల ప్రతీది. చాలామంది మధ్యన అన్నీ ప్రభువుకి చెప్పాలా, ఆయనకి తెలుసు కదా అంటాం. లేదు, మనం ప్రతీది ప్రభు పాదాల చెంత ఏం చేయాలా, మొరపెట్టాలి. ప్రభువా దయచేయని అడిగేవారిగా ఉండాలి. ఇక్కడ కాలేబు గారిని మనం ప్రభువుకు సాదృశ్యంగా తీసుకోవాలి. అక్సాను ఎవరిని తీసుకుందాం? మనల్ని అక్కడ ఆ ప్రదేశంలో అక్సా బదులు మీ పేరు పెట్టుకోండి. కాలేబు గారి దగ్గర ప్రభువుని సాదృశ్యంగా తీసుకోండి. మనం కూడా ప్రభువుని, ప్రభువా మీ దీవెన దయచేయి ప్రభువా అని మనం అడిగేవారిగా ఉండాలి కదా. మనం కూడా అట్లా. మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటూ వచ్చాం? మొదటగా ఆభరణంగా వాటిని దయని, సత్యముని, సాధువైన మృదువైన స్వభావాలను ధరించుకునే వారిగా మనం ఉండాలి. రెండవదిగా విధేయత కలిగిన స్త్రీగా ఉండాలి. తర్వాత మూడవదిగా ప్రేరేపించే స్త్రీలుగా మనం ఉండాలి. నాలుగవదిగా దీనురాలు అంటే తగ్గించుకునే స్వభావం కలిగిన దానిగా ఉండాలి. ఐదవదిగా ఏం చేయాలి మనం? దయ అంటే దీవెన దయచేయమంటే ప్రార్థించే స్త్రీలుగా ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. వ్యర్థమైన వాటిని కాదు కదా. మనకి ప్రభువా ఏది అడిగినా మొదటిగా ఏమని, నీ చిత్తం అయితే అని అడిగేవారిగా ఉండాలి. చాలామంది నీ చిత్తం అని అడగరు, ప్రభువా నాకు ఇవ్వండి 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 అంటారు కదా. దాని ద్వారా కీడు ఉందేమో మనకు తెలియదు కదా. ప్రభువా మీ చిత్తం అయితే, మేమైతే ఏ ప్రార్థన చేసినా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఏది ప్రార్థన చేసినా మొదటిగా ప్రభువా మీ చిత్తం అయితే. ఈ స్పెషల్ మీటింగ్స్ మనం మందిరంలో ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు మేము ప్రతిదినం మేము కుటుంబంగా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని ఒకటే అడుగుతాం, ప్రభువా మీ చిత్తం అయితే ఈ ప్రత్యేక కూడికలు జరిపించండి, మీ చిత్తంలో ఉంటే అని ప్రార్థించేవారిగా మనము ఉండాలి కదా. ఇక్కడ ఏమి ఇంకా అడుగుతాం. ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఒకసారి చదువుతూ రండి. కీర్తనలు 61వ అధ్యాయం. రెండవ వచనం చదవండి. 61:2. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది ఎంత చక్కని మాట అంటే మనం ప్రతిదినం ఈ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసుకోవాలి కదా. ఏంటంటే నా ప్రాణం తల్లడిల్లగా. ఇక్కడ కూర్చున్న వారు కానీ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారికి కూడా ఎన్నోసార్లు మన ప్రాణం ఏమవుతుందండి, తల్లడిల్లిపోతుంది. ఆ బాధనకి ఎవరికి చెప్పలేక మనం ఏమైపోతాము, తల్లడిల్లిపోతాం అంటారు కదా. దుఃఖిస్తాం, బాధపడతాం, ఏడుస్తాం. ఏం చెయ్యాలో తోచని పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. అది స్త్రీల కూడికని స్త్రీలే కాదు, పురుషులు కాదు, యవ్వనస్తులు కాదు, వృద్ధులు కాదు, చంటి బిడ్డలు, ప్రతి ఒక్కరికి వస్తుంది కదా తల్లడిల్లిపోయే పరిస్థితి. అప్పుడు ఏంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనం ఇప్పుడు ఒక కొండ కనిపిస్తుంది, మనం ఎక్కలేము. దాన్ని కింద నుంచి చూస్తే మనం ఏమనుకుంటాం, దాన్ని ఎక్కలేము. అట్లాంటి ఎక్కలేని అంటే తీర్చలేని సమస్యలు కూడా ప్రభు పాదాల చెంత పెట్టామనుకోండి, ఆయన చూసుకుంటారు. ఎవరికి మొరపెట్టాలి? మన ప్రభువుకి మొరపెట్టాలి. దీవెన దయచేయమంటే ఆమె మొరపెట్టిందిగా దీవెన దయచేయమని, ప్రభువా మీరు దయచేయండి అని
ప్రభువుకు మొరపెట్టేవారిగా ఉండాలి కదా. మనం మనుషులకు మొరపెట్టకూడదు, మనుషులకు చెప్పకూడదు. ప్రభువుకు మొరపెడితే ఆయన ఎక్కలేనంత కొండలకు ఏం చేస్తారు, మనల్ని ఎక్కిస్తారంట. అంటే తీర్చలేని సమస్యలు కదా, అట్లాంటి పరిస్థితి నుంచి కూడా ప్రభు మనల్ని బయట పడివేస్తారు. కాబట్టి మత్తయి సువార్తలో కూడా ఒక చక్కని మాట ఉంది, చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం. మీకు అందరికీ బాగా తెలిసిన పదాలు, ఎన్నోసార్లు అడుగుతుంటాం కదా, ఎన్నోసార్లు ఈ పదాలను వాడుతూ ఉంటాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏం చేయాలంటే అడుగుడి మీకు ఇయ్యబడును. ఏదైనా ప్రభువుని అడగాల. వెతికితే ఏమవుతుందంట, మీకు దొరుకుతుందంట. వెతికితే దొరుకుతుంది. తట్టుడి మీకు తీయబడును. ఈ మాటలను మనం చాలాసార్లు వింటూ వచ్చాం, చాలా వర్తమానాలు వింటూ వచ్చాం. ఈ పదాలను ఎన్నోసార్లు పలుకుతూ ఉన్నాం కదా. అట్లా ప్రభువును కూడా ఆ దినాన అక్స తన తండ్రి ఏం కావాలని అడిగినప్పుడు దీవెన దయచేయమని అడిగింది కదా. ఈ దినాన మనం కూడా స్త్రీలుగా ప్రభువుని దయచేయమని అడగాల, ప్రభువుని వేడుకొనాల. ప్రతిదీ ప్రభువా అడుగుడి మీకు ఇయ్యబడినండి అడగాల. ప్రతి విషయాన్ని మీ చిత్తం అయితే అని అడగాల ప్రభువుని కదా. ప్రభు చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఈ దినాన ఈ స్త్రీల కూడికలో సజీవంగా మనం కూర్చోగలిగాం. కాబట్టి ప్రభువుని అడిగేవారుగా ఉండాలి. ఏంటి, వ్యర్థమైన వాటిని అడగకూడదు. ప్రభువా నాకు పెద్ద అపార్ట్మెంట్ కావాలి, లేదా ప్రభువా నాకు పెద్ద కారు కావాలి కదా. నీకు కారు కావాలి, అవసరమైతే ప్రభు ఇస్తాడు. నీకు నిజంగా ఒక స్థలం కావాలంటే ప్రభు ఇస్తాడు. ఎప్పుడు ఆయన చిత్తంలో నీకు మంచిది అన్నప్పుడు ఆయన ఏదైనా ఇస్తాడు. వ్యర్థంగా ఏది అడగకూడదు కదా. ఇక్కడ ఏం కూడా అడుగుతూ వచ్చింది కదా. ఇంకా ఏమి అడుగుతూ వచ్చింది ఆమె, అక్కడే చూడండి. యెహోషువ అక్కడ ఏం అడిగింది, న్యాయాధిపతులు ఏదైనా రెండిట్లోనే ఉంటుంది. న్యాయాధిపతుల్లో కూడా ఏం అడిగింది చూడండి అక్కడ. నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబాముకు ఎరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఇక్కడ ఏంటంట, తన తండ్రిని ఏమడిగిందంట, నీటి మడుగులు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఏంటండి, నీటి మడుగులు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. నేను ఇందాకలో ఏం చెప్తూ వచ్చాను, కాలేబు గారి దగ్గర ఎవరిని ప్రభువుకు సాదృశ్యంగా తీసుకోవాలి, అక్సానే మనకి సాదృశ్యంగా మనం తీసుకోవాలి. అక్కడ ఆ దినాన అక్స ఏం అడుగుతూ వచ్చింది, నీటి మడుగులు. అక్కడ రాశారు కదా 15వ వచనంలో నీటి మడుగులు అడిగిందంట దయచేయమని. నీటి మడుగులు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనం కూడా మనకు అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. కానీ ప్రభువా నీ వాక్యాన్ని దయచేయి, నీ జ్ఞానాన్ని దయచేయని అడుగుతామండి, అడగం కదా. నేనైతే అడుగుతాను, ప్రభువా మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ వాక్యం ఎలా చదవాలో నాకు నేర్పించండి, నీ ఇంకా బాగా చెప్పాలి, సండే స్కూల్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. అట్లా మనం కూడా వాక్యం చాలాసార్లు ఎంత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినా కూడా మనకి ఎన్నోసార్లు చాలా విషయాలు అర్థం కాదు. ప్రభువుని ఏమనాలి, ప్రభువా మీ వాక్యాన్ని నాకు అర్థమయ్యే రీతిలో ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. ఇక నీటి మడుగులు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యాన్ని చదివేవారిగా ప్రభువుని అడిగేవారిగా ఉండాలంటే ఎట్లా అడగాలంటే రోమీలకు రాసిన ఈ దీంట్లో ఉంటుంది చూడండి. ఈ రోమా పత్రికలోనే ఉంటుంది చూడండి, 8వ అధ్యాయం. ఎట్లా అడగాల, 15వ వచనం.
చాలండి. ఎట్లా అడగాలంట మనం? అబ్బా తండ్రి అని మొరపెట్టాలంట తండ్రిని. మనం మన అమ్మని కానీ నాన్నని కానీ ఎట్లా అడుగుతాం? వాళ్ళు ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం కదా. కొన్ని అంశాలను మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, తర్వాత ఏం చేస్తాం? మర్చిపోతాం. దాని గురించి ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాం కదా. కానీ అట్లా కాదు. ఎలా మొరపెట్టాలంటే ఆయనకి అబ్బా తండ్రి అని, తండ్రి నాయన అని ఆయన కాళ్ళను పట్టుకొని గోజాడాల, ప్రార్థించాలా, మొరపెట్టాలంట. ఇక్కడ అబ్బా తండ్రి అని మొరపెట్టుచును. అట్లా మొరపెట్టేవారిగా ఉండాలంట కదా మనం కూడా. ఇక్కడ మొదటి యోహాను 5వ అధ్యాయం. సమయం లేదు కానీ త్వరగా ముగించుకుందాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. చక్కని మాట ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదన ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. ఇక్కడ చూసారా, ఈ వాక్యం ఇంకా మనం వివరించే అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది కదా. నేను చెప్తూ వచ్చాను కదా ఎట్లా అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది ప్రార్థన చేసినా ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ప్రభు అది ఖచ్చితంగా మనకిస్తారు. అది శ్రేష్టమైనది, మనకి శ్రేష్టమైనది మేలైనదే ఇస్తారు కదా. కాబట్టి మనం ఎట్లా అడగాలంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ప్రభువా మీ చిత్తమైతే నాకు దయచేయండి ప్రభువా అని అడిగేవారిగా ఉండాలంట. చివరగా మనం ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ పదాలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ వింటూ వచ్చాం చెప్పగలరా? బైబిల్ స్టడీలో ఇమ్మానుయేల్ అన్న చాలాసార్లు విషయాన్ని ప్రతి వారం మన చేత చదివిస్తూ వస్తారు కదా. మనం ఇవన్నీ అడగాలి, ఇవన్నీ మనకు అనుగ్రహించాలి, ఇవన్నీ జరగాలి ఆయన చిత్తంలో అంటే ముందు మనం ఏం చేయాలా? ఏం వెతకాలి? ఫస్ట్ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికితే అన్నీ ఆయన అనుగ్రహించేవారుగా ఉన్నాడు. ఎరక భూమి, ఎత్తైన భూమి, పల్లపు భూమి అంటే భూ సంబంధమైనవని అర్థం వస్తుంది. నీటి మడుగులు అంటే దేవుని వాక్యానుసారమైన సాదృశ్యం అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ దినాన్న ప్రభు మనం అక్సా అనే ఈ స్త్రీ ద్వారా మాట్లాడుతూ వచ్చారు కదా. మనం ఎన్నో విషయాలను ప్రతి వారం వింటున్నాం, మర్చిపోతున్నాం. ఎన్నో విషయాలు మర్చిపోయేవారుగా కాదు. ఈ వారం ప్రభు ఈ స్త్రీల కూడిక ద్వారా ఏంటి మాట్లాడారు, ఏది మనం మార్చుకోవాలి, ఏది ఆయన చిత్తానుసారంగా ఏం చేయాలన్నది ఈ వారం మనం అక్సా ద్వారా ఆమె ఆభరణం వంటివి అట్లా మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? దయ, సత్యం, సాధువైన, మృదువైనటి ఆభరణాలు ధరించుకునే స్త్రీలుగా ఉండాలి. రెండవదిగా విధేయత కలిగిన స్త్రీగా ఉండాలి. మూడవదిగా ప్రేరేపించే స్త్రీలుగా ఉండాలి. నాలుగవదిగా దీనురాలుగా ఉండాలి. ఐదవదిగా దీవెన దయచేయమంది కదా, అట్లా ప్రార్థించేవారిగా, ప్రభువుకి మొరపెట్టేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెప్తూ వచ్చాను? కాలేబు గారి దగ్గర ప్రభుని సాదృశ్యంగా తీసుకోవాలి, అక్సా దగ్గర మిమ్మల్ని మీరు, నన్ను నేను తీసుకోవాలి. మనం కూడా ప్రభువుకి ప్రతిదినం ప్రతి విషయంలో మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రభువా మీ చిత్తం అయితే అని మొరపెట్టే స్త్రీలుగా ఉండాలి. ఇతరుల స్త్రీలను మనమే కాదు, ఎంతోమంది స్త్రీల కూడికి మందిరానికి రాకుండా ఉంటారు కదా స్త్రీలు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని ప్రేరేపించాలి. రెండమ్మ ప్రభు యొక్క గొప్పతనం, సహవాసం, ప్రార్థన వారితో చెప్పాలా. పదే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో మనం ఫోన్లు చేస్తాం, మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఎక్కువగా
ప్రభు వాక్యంలోనే ఉంది, ముసలమ్మ ముచ్చట్లని కదా. ఆ మాటలు వ్యర్థమైన మాటలు కాకుండా దేవుని మాటలు చెప్పి వాళ్ళని ప్రేరేపించాలి. మనం ఒక్కరినైనా స్త్రీలను ఏం చేయాలి? మందిరానికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. మనకు ప్రభు మన అందరికీ సెలవులు ఇచ్చారు కదా. మనం ఏదేదో మాట్లాడే బదులు దేవుని మాటలు వారికి చెప్పాలి. లేదా మనం ఆ పరిశుద్ధ దినాన ఆదివారం కలిసినప్పుడు మనం మాట్లాడినప్పుడు ప్రైజ్ లాడ్ చెప్పి ఏం చెప్పాలి? అమ్మ ఎందుకు స్త్రీల కూడికి రావట్లేదు, రెండమ్మ అని మనం ఏం చేయాలా? ప్రేరేపించాలా. ఈ దినాన మనం తీర్మానం తీసుకోవాలి, ప్రభువా నేను కూడా ఒక ప్రేరేపించే స్త్రీగా స్త్రీలను ఎవరైతే మందిరానికి రావట్లేదో, స్త్రీల కూడికి రావట్లేదో ఆ స్త్రీలను ప్రేరేపించే స్త్రీగా నన్ను మార్చండి అని మనం ఒక తీర్మానం తీసుకుందాం.